మనం ఎవ్వరికి దాస్యం చేయకూడదు. చాలా పట్టుదల ఉండాలి. మర్చిపోకండి, పట్టుదల లేని వారు ఓడిపోతారు. చాలామంది నిర్ణయాలు తీసుకుంటారు, పడిపోతారు, మధ్యలోనే పడిపోతారు. ఈరోజు నా జీవితంలో నేను ఎవరిని తిట్టకూడదని నిర్ణయం తీసుకుంటారు, రేపే తిట్టేస్తారు. కానీ అలా ఉండేవారు జయించేవారు కాదు. రకరకాలుగా మారిపోయేవారు దేవుడికి పనికిరారు. వారు సమస్తమును విడిచి యేసుని వెంబడించిరి. కాబట్టి పట్టుదల ఉండాలి. ఏ విషయంలో? యేసుని వెంబడించే విషయంలో, పనికిమాలిన విషయాల్లో కాదు. నా జీవితంలో నీతో మాట్లాడను అనేది గొప్ప విషయం ఏం కాదు. అలాంటి పనికిమాలిన పట్టుదల కాదు ఉండవలసింది. దేవుడి విషయంలో పట్టుదల ఉండాలి. నేను పాపం చేయను, నేను అబద్ధమాను, నేను లంచం తీసుకోను, నేను మోసం చేయను, నేను గర్వించను, నేను ఎవరిని దూషించను, నా వల్ల ఎవరికి హాని జరగకూడదు. పట్టుదల. మర్చిపోకండి, పట్టుదల లేనివారు దేవుని రాజ్యానికి వెళ్ళలేరు. దేవుని స్తోత్రం. బలవంతుడు అన్నాడు యేసు. బలవంతులుగా ఉండాలి. ప్రాణం పోయినా సరే. చాలామంది హతసాక్షులు అయిపోయారని ప్రకటనలో చూస్తాం మనం. వాళ్ళు ఎవరో తెలుసా? యేసు పేరెత్తితే చంపేస్తాం అన్నారు, చంపేసుకోవే అన్నారు. హల్లెలూయా. అది ప్రభు పిల్లలకు ఉండవలసిన లక్షణం. అయ్యి బాబు ఇప్పుడు వస్తాను వెళ్ళిపోతాం కాదు. మీరందరూ అలా ఉండాలి. ఒక మంచి సైన్యంగా ఉండాలి. లూకా సువార్త చాలాసార్లు విన్నాం మనం. మరొకసారి 5వ అధ్యాయం దేవుని వాక్యాన్ని బలంగా వింటాము. మొదటి నుంచి జాగ్రత్తగా 11వ వచనం వరకు ప్రతి వచనాన్ని చాలా శ్రద్ధగా వినాలి, చదవాలి. ఆలస్యం. జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నెసరెతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణెలను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణిలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తర్వాత, నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా, సీమోను, ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిము గాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేయతమని ఆయనతో చెప్పాను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవచుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణెలు మునుగునట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాలు ఎదుట సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పాను. ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడానున్న వారందరూ విస్మయం ఉందిరి. అలాగను సీమోనుతో కూడా పాలివారైన జెబెదయి కుమారులగు యాకోబును యోహానును విస్మయం ఉందిరి. అందుకు యేసు, భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై ఉందువని సీమోనుతో చెప్పాను. వారు దోణిలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించి. లోపం ఎక్కడ ఉందో చూసారా? చివరి మాటలో ఉన్న లోపం మన దగ్గర ఉన్నది అదే. వారు సమస్తమును విడిచిపెట్టి యేసుని వెంబడించిరి. మనం కుడి పక్కనే ఉంది, ఎడం పక్కనే ఉంది, వెనకానే ఉంది, పైనే ఉంది, చూసుకుంటా యేసుతోటి వస్తున్నాం. అందుకే మన జీవితాల్లో ఆశీర్వాదం లేదు. సమస్తమును విడిచిపెట్టాలి.
సమస్తంలో ఇందాక నేను చెప్పిన విషయాలు ఉన్నాయి. ధనాపేక్ష, శరీరము, లోకము, తిండి, అధికారాలు, వ్యామోహాలు, ఈర్ష్యలు, ద్వేషాలు అంతా విడిచిపెట్టాలి యేసు కూడా రావాలంటే. విడిచిపెట్టని వారు ఆయన ద్వారా ఏమి పొందుకోలేరు. గమనించండి, ఒక ఛాలెంజ్ ఏంటంటే విడిచిపెట్టగలిగిన వారు ఏదైనా సాధించగలుగుతారు. హల్లెలూయా. ఎందుకంటే యేసే మన పక్షంలో ఉంటాడు. కొడుకు గొడవ, కూతురు గొడవ, మొగుడు గొడవ, పెళ్ళం గొడవ, పిల్లల గొడవ, గేది గొడవ కదండి. ఆ గేదే ముఖ్యం వాడికి దేవుడి కంటే. నేను పనులు చేయొద్దు, లేకపోతే గేదెను చూడొద్దు, మిషన్ కుట్టుకోవద్దు, బట్టలు ఉతుక్కోవద్దు, ఏ పని చేయొద్దని నేను చెప్పటంలా. దేవుడు పనికి ఏది అడ్డం వస్తుందో దాన్ని పక్కన పెట్టు, దేవుడి పనికి రా. దేవుడి స్తోత్రం. కాబట్టి మమ్మల్ని అంటున్నారు, మిమ్మల్ని అంటం లేదు. నేను సమస్తమును విడిచిపెట్టి, ఈ మాట పౌలు అంటాడు, నాకు ఏదేది లాభకరమో అదంతా వదిలేసాను అన్నాడు. హల్లెలూయా. నాకేది లాభము, పెంటకుప్ప అన్నాడు దేవుడి కొరకు కదా. నేను మధ్యాహ్నం ఆలోచించాను, నేను ఆ కంపెనీలో ఉంటుంటే ఈ పాటకు నాకు ఇంచుమించు 200-300 కోట్లు సంపాదించుంది. కానీ ఏం ప్రయోజనం దానివల్ల? దేవుడు అన్నాడు, 450 ఆత్మలు సంపాదించావు, 450 ఆత్మల ముందు ఆ 200 కోట్లు పెంట కుప్పతో సమానం. హల్లెలూయా. తెలుసా, ఆశ్చర్యం ఏంటంటే సేవకులు, విశ్వాసులు డబ్బుల కోసం వెంపర్లాడుతారు. డబ్బు పిచ్చేళ్ళకి దేవుడి మీద ఇంట్రెస్ట్ ఉండదు. వీళ్ళకి అన్నీ సమకూడితే వస్తారు, లేకపోతే ఊరుకుంటారు. ఇది దేవుణ్ణి వెంబడించడం కాదు. నాకు ఏదేది లాభకరమో దాన్ని విడిచిపెట్టేశాను అన్నాడు పౌలు. పైగా నష్టముగా పెంటకుప్పగా ఎంచుకుంటున్నాను. ఇప్పుడు దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడు? మధ్యలో వెళ్ళిపోయేవాళ్ళు, మధ్యలో జారిపోయేవాళ్ళు దేవుడు ఇష్టపడ్డ అలాంటి వాళ్ళని దేవుడు ఎన్నుకోడు. ఎన్నుకునే ముందు పరీక్షిస్తాడు. ఇక్కడ పరీక్షిస్తున్నాడు. ఆ సముద్రం ఒడ్డు నుంచి చూస్తున్నాడు. దోణులు వేసుకుని వెళ్తున్నారు చాలామంది. 5ంటికి 6ంటికి వెళ్తున్నారు, 9, 10ంటికి వచ్చేస్తున్నారు. ఈ పేతురు అనేవాడు ఏమయ్యాడు? రాడు. పేతురు రాడు. పేతురు రావట్లేదు. పేతురు ఎందుకు రావట్లేదని యేసు ప్రభువు చూస్తున్నాడు. పేతురు సముద్రం లోపలికి వెళ్ళి చేప దొరకకుండా బయటికి రాడు. గట్టిగా హల్లెలూయా. ఓడిపోయిన బతుకులు ఉంటాయి చాలా. వీళ్ళ జీవితంలో ఎప్పుడు ఏమీ దొరక. వీళ్ళకి ఇలాగెళ్ళాను, అలా పోయింది, అలాగెళ్ళాను, ఇలా పోయింది, ఇలాగెళ్ళాను, అలా పోయింది. మరి బతికేవాళ్ళు అందరూ ఎలా బతుకుతున్నారు? నీకు అన్నీ పోతూనే ఉంటాయా? ఏమి లేదు నీ దగ్గర, ఏమి లేదు నీ దగ్గర. పట్టుదల. ఈ ప్రసన్నమైన హక్కు ఉంది. ఏమన్నా నిద్రపోతున్నావా, మెరుగుకున్నావా? ఇప్పుడు పట్టుదల నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇప్పుడు కొత్తగా ఈరోజు కర్ర పక్కన పడేసింది. కర్ర పడేసింది. రాబోయే రోజుల్లో ప్రసన్నమైన కంటే ముందు వెళ్ళిపోద్దేమో పరిగెత్తుకుని.
పట్టుదల ఉంది. పట్టుదల కావాలి మనిషికి. చాలామంది నువ్వు రకమ్మా అన్న ఆవిడ మానలేదు. రోజు ప్రసన్నమైన ఉంది వాళ్ళ అక్కతోటి, ఈరోజు అక్క చాలా దూరంలో సువార్త, నువ్వు వద్దు అంటే ఆ సువార్త కాడ ముందు ఆవిడే కూర్చుని ఉంది. నా అమ్మలేదు చెల్లెల మాట కదా. ఇక్కడ ఉండేవారిలో పట్టుదల కలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అది ఆవిడ ఒక్కవిడ ఎత్తున చేయ సాధించాలి. ఎవరిని? మొగుడిని కాదు, చుట్టాన్ని కాదు, దేవుడు పనిని సాధించాలి. హల్లెలూయా. 2025 సంవత్సరంలో నేను ఒక 10 మందిని దేవుడి దగ్గరికి తీసుకురావాలి. ఏమైనా సరే పట్టుదల. పేతురు చేపలు లేకుండా వస్తలేదు, మిగతా వాళ్ళందరూ ఎర్రి ముఖాలు వేసుకుని చేపలు దొరకలేదు అని వస్తున్నారు. వాళ్ళని దేవుడు ఎన్నుకోలేదు. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. పట్టుదల లేని దేవుడు ఎన్నుకోలేదు. మీరు కొంచెం ఆశ్చర్యపడే విషయాలు చెప్తాను. యేసు ప్రభు ఈ చిల్లర దొంగల్ని, చిల్లర పాపాలు చేసేవాళ్ళని ఎన్నుకోలేదు. వీళ్ళు నచ్చలేదు ఆయనకి. చిల్లర పాపాలు, చిల్లర దొంగతనాలు, తలకాయలు తీసేసిన వాడిని, పెద్ద పెద్ద పాపాలు చేసిన వాడిని సేవకుల కింద ఎన్నుకున్నాడు. గట్టిగా దేవుని చిల్లర దొంగతనాలు ఎన్నుకోలేదు. 50 రూపాయలు, 100 రూపాయలు, 200, 300 దొంగతనం చేసిన వాడిని ఎన్నుకోలేదు. తక్కువ అంటే కూడా 1 కోటి కానీ 50 లక్షలు కానీ లాగేయాలి, అలాంటి వాడిని ఎన్నుకున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అర్థమైందా? ఒక ఇద్దరు అమ్మలక్కలు మాట్లాడుకుంటున్నారంట ఆడోళ్ళు కదా. మాట్లాడుకుంటుంటే ఈ అమ్మాయి ఆ అమ్మాయితో ఉందంట, మీ ఆయన ఎంత మంచోడమ్మా, ఏ అలవాట్లు లేవు. మా ఆయన ఉన్నాడు, సిగరెట్ కాలుతాడు, తాగుతాడు. ఈవిడంతంట, నువ్వేమనుకోక అక్క, ఈ అమ్మ చెల్లి అన్న, మా ఆయనకి ఏ అలవాటు లేదు కానీ ఉత్త పనికి మళ్ళోడు, మీ ఆయనకి అలవాటు ఉన్నా సాధించున్నాడు అందంట. అంచేత కొద్దిగా అలవాట్లు ఉన్నా పిల్లల్ని బాగా పోషించేవాడిని పెళ్ళం ఒప్పుకుంటుందని అర్థమవుతుంది. చాలా మంచోడు, ఏమీ చేయడు, పొద్దున్న సందదాకా ఇంట్లో కూర్చొని తినేసి పడుకుంటాడు. ఆడెంత మంచోడైనా ఆవిడకి ఏం ఉపయోగం లేదు, పిల్లలకు ఉపయోగం లేదు. అది మంచితనం ఏంటి? చేతకాంతనం. అది దేవుని స్తోత్రం. కాబట్టి ఎవరిని ఎన్నుకున్నాడు? పౌలు ఎవరు? ప్రధాన పాపిని. అంతేకాదు, హింసకుడు, దోషకుడు, హానికరుడు. మీ ఎదురుగుండా నుంచున్నవాడు ఎవరు? రాడ్డు. జీపులో, కారులో రాడ్డు కొడితే కాళ్ళు చేతులు ఇరిగిపోవాలి. దేవుని స్తోత్రం. అర్థమైందా? రాత్రి 11ంటికి వెళ్ళేవాడిని చెక్కింగ్కి. ఏ డ్రైవర్ అయినా వాచ్మెన్ అన్న నిద్రవుతున్నాడా, బయటికి వెళ్ళాడా, ఆడి పని అయిపోయింది. కొట్టేసి హాస్పిటల్లో జాయిన్ చేసేసి 3 రోజులు వైద్యం చేశాక ఆడికి డబ్బులు పెంచి మళ్ళీ ఆడి జీవితంలో మళ్ళీ ఎప్పుడు ఆ పని ఎగ్గొట్టేవాడు కాదు. దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. చాలా భయంకరమైన వ్యక్తి. పాటలు పాడుతుంటే కంపెనీ వాళ్ళు అంటారంట, ఆయన పాటలు పాడుతున్నాడా, వాక్యాలు చెప్తున్నాడా, ఆయన యేసు ప్రభు సేవకుడా? అయితే మనం కూడా నమ్ముకోవాల్సింది యేసు ప్రభువుని. హల్లెలూయా. చెప్పాను కదా, ఇప్పటికే మా చుట్టాలకు అదే ఆశ్చర్యం, ఎలా సేవకుడు అయ్యాడు, నీకు అది చేత కాలేదు, ఇది చేత కాలేదు. గట్టిగా దేవుని స్తోత్రం. హల్లెలూయా. చేతనవ్వాలి కదా. మీకు తెలుసా, నాకు పోలీసులు బాగా స్నేహితులు ఉండేవారు, ఎస్పీ, డిఎస్పీలు అందరూ. ఏదన్నా కొన్ని కేసులు పట్టుకుంటాక జైల్లోంచి భయంకరమైన దొంగలను విడుదల చేసేవారు. వీళ్ళు కూడా జీప్ ఎక్కించుకునేవారు.
వాళ్ళు దొంగతనం ఎలా జరిగిందో కరెక్ట్గా చెప్పి దొంగను పట్టించి ఇచ్చేసేవారు వాళ్ళు. పోలీసుగా దొంగను పడతా అబ్రహాం గారు పోలీసు దొంగను పట్టుకోలేదు, దొంగే. చెప్పండి, దొంగే. బంగారంలో ఏది లాగేయచ్చో మీకు తెలిసినట్టు మాకెలా తెలుస్తుంది కదా. ఒక కంసాలాయన్ని ఏమంటే మీరు అందరి బంగార వస్తువుల్లో కల్తీలు కలుపుతారు కదా, మీ ఆవిడికి కానీ మీ పిల్లలకు కానీ చేసినప్పుడు మాత్రం కల్తీ కలపరు కదా అంటే, ఏంటమ్మా ఎర్రి మాటలు మాట్లాడుతున్నావో. కాకపోతే ఏంటంటే బయటోళ్ళు చేసినప్పుడు 8 గ్రాములకి 2 గ్రాములు కలుపుతాం, మా ఆవిడికి మా పిల్లలు చేసినప్పుడు 1/2 గ్రాము కలుపుతాం, మొత్తం మీద వదిలిపెట్టాం అన్నాడంట. ఆ కలుపుతూ మాత్రం మనసు ఒప్పదంట దాన్ని కలపపోతే. దేవుని స్తోత్రం చెల్లిస్తాం. హల్లెలూయా. అయితే ఇలాంటి వాళ్ళందరినీ దేవుడు ఏం చేశాడు? నమ్మకమైన వారుగా ఎన్నుకున్నాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. కాబట్టి దేవుడు పట్టుదల కలిగినటువంటి పేతురుని చూశాడు. ఏమయ్యా, చేప లేకుండా సముద్రంలోంచి రాడు, చేప లేకుండా సముద్రంలోంచి రాడు. మనలో చాలామంది ఉన్నారు, పని అయింది అలా అవ్వలేదండి, రేపు ఏమోనండి, ఎల్లుండా ఏమోనండి, ఇలాంటి వాళ్ళతో చచ్చిపోతాం కదా. ఏ పనైనా చేసి సాధించాను, ఏం చెప్పాలి? అయిపోయిందండి అని చెప్పాలి. హల్లెలూయా. ఏం చెప్పాలి? అయిపోయింది, అవలేదని చెప్పకూడదు. ఏదైనా ప్రారంభించి పూర్తి చేయాలి, దాన్ని అంతేంటో చూడాలి. అలాగా వలలు కడుగుతున్నారు, 2 దోణులు ఉన్నాయి. జాగ్రత్తగా మర్చిపోకుండా వినండి, 2 దోణులు ఉన్నాయి. షీమోను దోణి, పేతురు దోణికి ఆయన వాక్యం బోధిస్తున్నాడు జన సమూహాలకి. పేతురు దోణి ఎక్కాడు దేవుడు కదా. బోధ అయిపోయిన తర్వాత దేవుడి దగ్గర ఉండేటటువంటి కృతజ్ఞత, ఆయన హృదయంలో ఉండే ప్రేమ. షీమోను, ఇప్పటి వరకు నీ దోణిలో నుంచి బోధించాను నేను, ఇప్పుడు దోణి తీసుకెళ్ళి చేపలు పట్టుకో, లోతుకు వెళ్ళు అన్నాడు. జాగ్రత్తగా వినండి. దేవుడు దోణి వాడుకున్నాడు, మర్చిపోవద్దు. దేవుడు దోణి వాడుకున్నాడు కదా, అందుకు ప్రతిఫలం ఇవ్వాలనుకుంటున్నాడు పేతురుకి. ఊరికే ఏది వాడుకోడు దేవుడు. అందుకే ఇక్కడ ధనం సమకూర్చుకోకండి, పరలోకంలో ధనం సమకూర్చుకోండి అన్నాడు. స్టార్టింగ్లో నాకు అర్థం అవ్వలా. నేను వాక్యాన్ని బోధిస్తూ సువార్త ప్రకటిస్తూ ఉండగా 2008లో నా కూతురు పెళ్ళి, 2015లో నా కొడుకు పెళ్ళి అయినప్పుడు ఏదో కొన్ని కోట్లు ఉన్న వాళ్ళగా 2 పెళ్ళిళ్ళు ఘనంగా చేసాడు. హల్లెలూయా. అంటే పరలోకం నుంచి పంపించాడు. మనకు అర్థం అవ్వాలి, మన డబ్బు ఆయన దగ్గర ఉంటుంది. అందుకే పొద్దున్న చెప్పాను, మీరు సువార్త చేసినా ప్రార్థన చేసినా మీ అకౌంట్లో డబ్బులు వేస్తాడు ఆయన, టైం ప్రకారం మీ దగ్గరికి పంపిస్తాడు ఆయన. ఆయన రుణం ఉంచుకునే దేవుడు కాదు. హల్లెలూయా. కాబట్టి షీమోను, దోణి లోతులకు నడిపించబ్బాయి అన్నాడు. అప్పుడు ఏలినవాడ, రాత్రంతా ప్రయాసపడ్డాము, మాకేమీ దొరకలేదు. అందరూ 2 చేతులు ఎత్తి. నిజంగా నాకు ఈ మాట ఎంతో బాధ కలిగించే విషయం. ఆ బాధ కలుగుతానికి కారణం మీరే. ఏంటండి, మమ్మల్ని చూస్తే మీకు ఎంత బాధ ఎందుకండి? చాలా బాధ కలుగుతుంది. నేను పైకి కనిపించను, మీ అందరిని చూస్తూ ఉంటాను, హృదయంలో ఆలోచిస్తూ ఉంటాను. ఎందుకు ఈ కుటుంబాలు ఎలా ఉన్నాయి?
ఒక ఆవిడ ఎక్కడికో పనిలోకి వెళ్తుంది, ఒక ఆయన ఏదో చేస్తాడు, ఒక ఆవిడ ఏదో చేస్తుంది. మళ్ళీ 2 రోజులకి పని అయిపోయిందంటారు, మళ్ళీ పాడైపోయిందంటారు, దెబ్బతిన్నామంటారు, అది కలిసి రాలేదంటారు. ఈ లోపల ఎవరో హాస్పిటల్ అంటారు, ఈ లోపల ఎవరో జ్వరం అంటారు, ఈ లోపల ఎవరో హాస్పిటల్లో కూర్చుంటారు. ఒక ఆవిడ రోజు నాకు తేడా వచ్చేసింది అంటది, ఒక ఆయన నాకు అసలు కుదరలేదు మా అబ్బాయి ఇలాగా అంటాడు. అదే మాట పేదరు చెప్తున్నాడు. రాత్రి అంతా శ్రమపడ్డాం. నిజంగా మిమ్మల్ని నేను 20 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. మీలో ఫలించిన వారు తక్కువ ఉన్నారు. ఇప్పటికీ మీ జీవితాలు ఒక దారిలోకి రాలేదు కొంతమంది. అదే మాట పేతురు చెప్తున్నాడు. ఆ విశ్వాసరాజు పెన్నుని చూశాను నిన్న. నేను చూసినట్టు తెలియదు ఎవరికి, కొట్టుకుంటుంది, ఆ హోటల్లో కొట్టుకుంటుంది. ఆ యెహోషువని చూస్తాను, అలాగ దిగాలుగా హోటల్లో కూర్చుని కొట్టుకుంటూ ఉంటాడు. షోలామిత్ని చూస్తాను, హేమను చూస్తాను, స్వాతిని చూస్తాను, వీళ్ళందరినీ చూస్తూ ఉంటాను. నడుమరిగేలాగా ఏదో శ్రమ పడుతూ ఉంటారు, ఏదో చేస్తూ ఉంటారు, ఏదో బాధపడుతూ ఉంటారు. లేదా ప్రేమ కుమార్ని ఇస్తే నేను చూస్తాను, ఆ చాకరేవులో పడి కొట్టుకుంటూ ఉంటారు. నేను మిమ్మల్ని చూడటం లేదన్నట్టుగా కనిపిస్తాను, కానీ 300 మందిని పరిశీలిస్తాను. అవన్నీతో ఉంటుంది, ఎక్కడికో ఇల్లు కొట్టుకుంటుంది. ఆ దానియేలు ఎక్కడ కొట్టుకుంటాడు, 6 సంవత్సరానికి ఒకసారి గుడారాల దగ్గరికి వెళ్ళిపోతాడు. ఎక్కడ ఎందుకు కలిసి వస్తాను పొడుగు రోజు పాపం. అదొక జ్ఞానం. గుడారాల పండగ అంటాడు, ఏంటో అర్థం అవుతుంది పాపం. అసలు అవి లేవు బైబిల్లో. ఇలాగా ఆ జ్యోతి, రాలింగ్ జ్యోతి ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు ఇశ్రాయేల్ గారు మమ్మల్ని పట్టించుకుంటలేదు అనుకుంటున్నారేమో, యేసు ప్రభు మమ్మల్ని చూడట్లేదు అనుకుంటున్నారేమో. పేతురికి రాత్రి అంతా పేతురికి ఏం దొరకలేదని యేసు ప్రభుకు తెలియదు అనుకుంటున్నాడేమో. హల్లెలూయా, గట్టిగా చెప్పాలి. ఆయనకి తెలియని విషయము, కానీ ఆయన మీద ఆధారపడేదాకా ఆయన మీ జీవితంలో ఏమీ చేయలేడు. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము. రక్షణుని సిలువా రమణీయ లోతులలో రతనాలను వెదకుటలో రాజులు నా పడవా నడిపించు నా నావా. నా జీవిత తీరమునా నాయపజయ భారమునా నలిగిన నా హృదయమును నడిపించుములో తునకు. నాయాత్మ విరభూయా నా దీక్ష ఫలింపా నా నావలు కారిడుము. నా సేవ చేకొనుము ఆత్మార్పణ చేయకయే ఆశించితిని చెలిమి. అహమును ప్రేమించుచునే అరసితి ప్రభుని కలిమి. నిరాశాయే ఆవేదనే దురాయే ఆధ్యాత్మికలేమి గని
అల్లాడే నావలలు లోతైన జలములలో లోతున వినబడు స్వరమా లోబడుటను నేర్పించి లోపంబులు సవరించి లోనున్న ఈవులలో లోతైన నా బ్రతుకు లోపించని అర్పణగా లోకే సజేయుమయా ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాల్గొని ప్రకటింతును లోకములో పరిశుద్ధుని ప్రేమ కదా పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో ప్రాణంబును ప్రభు కొరకు ప్రాణార్పణము చేతు. కొందరుసారి వచ్చినప్పుడు మా అబ్బాయి జనవరిలో వెళ్ళేటప్పుడు నాకు రైల్వే స్టేషన్లో ఒక మాట ఇచ్చాడు. నాన్నగారు, ఎక్కువగా ప్రభువుకు దగ్గర అవ్వాలనుకుంటున్నాను, ఇప్పటివరకు అటు ఇటు ఉన్నాను, నేను బాగా ప్రభువుకు దగ్గర అవ్వాలనుకుంటున్నాను అన్నాడు. మరి దగ్గర అయ్యావా అన్నాను. అవుతున్నాను, ఎక్కువగా ప్రభువుకు దగ్గర అవుతున్నాను. ఎక్కువగా ప్రభువుకు దగ్గర అయ్యాక పెద్ద ఉద్యోగంలో నియమించాడు. చూడండి, దేవుని స్తోత్రం. మీకు తెలియటం లేదు, అదే నా బాధ. మీరు దేవుడికి దగ్గర అవుతలేదు, దేనికో దగ్గర అవుతున్నారు, మీకు తెలియటం లేదు. మీ హృదయం దేవుడి వైపుకి తిరుగుతం లేదు. అదొక బాధాకరమైన విషయమే. మీ హృదయం దేవుడి వైపుకి తిరిగినప్పుడు మీ పనిలో ఫలితాన్ని పొందుతారు. అదే వాక్యానికి అర్థం. దేవుడి వైపుకి తిరగటం లేదు. ప్రేమ్ కుమార్ అంటాడు, మా అబ్బాయికి మా ఇంట్లో వాడికి అర్థమవుతలేదు. నిజమే, బాధాకరం. అది తెలియట్లేదు. యేసుని హత్తుకోవటం తెలియనందువల్ల వ్యక్తిగత జీవితంలో కూడా అభివృద్ధి అవ్వలేకపోతున్నారు. హల్లెలూయా. అదే కారణం. ఈరోజు మీరు అదే నేర్చుకోండి. యేసు ప్రభు ధోనిలోకి వచ్చినప్పుడు రాత్రంతా ప్రయాసపడ్డాం, అయినా నీ మాట చొప్పున వరలు వేస్తాం. చెప్పండి, నిన్నటి వరకు ఏదో జీవించాం, ఈ రోజు నుంచి నీ కొరకు జీవించడం మొదలు పెడతామని నిర్ణయానికి రండి. మీ జీవితాలు ఎలా మారిపోతాయి చూడండి. హల్లెలూయా. మీరు ఇంకా ఏదో ప్రయాసపడుతున్నారు. ఆ ప్రయాస వద్దన్నాడు యేసు. నా మీద మీ భారం వేయండి, మీ హృదయం తేలికవుతుంది. మీకు మర్మం తెలియట్లేదండి. మీ జీవితాన్ని ప్రభువుకి అంకితం చేసేస్తే మీకు కావాల్సినవన్నీ ప్రభువే చూసుకుంటాడు. హల్లెలూయా. మీరు పడుతున్నారు ఆ బాధలు, మీ జీవితాన్ని దేవుడికి అంకితం చేయటం లేదు. ఈరోజు ఈ వాక్యం ద్వారా అయినా గ్రహించండి. చాలా లోతుగా మాట్లాడుతున్నాను నేను, కాబట్టి నీ మాట చొప్పున వరలు వేతు. వారు అలాగ చేసి విస్తారమైన చేపలు పట్టి వలలు పిగిలిపోసాగాను. హల్లెలూయా. సరే అండి, ఇలాంటి సాక్ష్యం ఉండాలండి మన దగ్గర. ఇదంటే సాక్ష్యం. నేను యేసు ప్రభు వైపుకి తిరగకండి, నా జీవితం ఇలా మారిపోయిందని సాక్ష్యం చెప్పాలి. హల్లెలూయా. నువ్వు యేసు ప్రభు వైపుకి తిరగకుండా నీ జీవితంలో అలాంటి ఫలితాలు రావు. కూల్గే విలియమ్స్ అన్నాడు, ప్రభువా 10% ఇస్తున్నాను నీకు, కానీ 90 భాగాలు నాకు ఎక్కువైపోయింది అన్నాడు. తర్వాత కొన్నాళ్ళకి 20 భాగాలు, 30 భాగాలు, 40 భాగాలు, 50 భాగాలు, 60, 70, 80, 90.
అలాగే విలియమ్స్ కాల్గేట్ కంపెనీ అధినేత దేవుడు కార్యక్రమాలకి 90 భాగాలు కానుక ఇచ్చి 10 భాగాలతోటే బోల్డంత ధనాన్ని కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మీరు 10 భాగాలే ఎంతోమంది ఇవ్వలేకపోతున్నారు. 10 కాదు, 2-3 భాగాలు కూడా ఇవ్వలేకపోతున్నారు. ఇంచుమించు 2013 ఆగస్టు నుంచి నేను దేవుడికి 20-25 భాగాలు ఇచ్చి ధనవంతుడిగా ఉన్నాను. హల్లెలూయా. అర్థమవుతుంది మీకు? అందుకే నేను ఎవరిని దశంభాగాలు ఇవ్వండి, అది ఇవ్వండి, ఇది ఇవ్వండి నేను ఎప్పుడు అడగను. ఎందుకంటే మీకు దాని గురించిన జ్ఞానం లేదు మీకు. ఎందుకంటే దేవుడికి ఎప్పుడైతే ఇచ్చామో మన దగ్గరున్న మొత్తం దేవుడిదైపోయింది అది. హల్లెలూయా. అప్పుడే రాజేష్ కూడా స్టార్టింగ్లో దశంభాగం ఇవ్వాలని బైబిల్లో ఎక్కడుందని అడిగేవాడు నన్ను. తర్వాత రుచి పట్టింది అడిగి. మనం చెప్పకూడదండి, గ్రహించాలి, మనం గ్రహించాలి. అంతేకాదండి, దేవుళ్ళు యథార్థంగా లేకుండా దశంభాగం ఇస్తే అది వ్యాపారం అవుతుంది, అది వ్యర్థమే. దేవుళ్ళు యథార్థంగా ఉండేవారు కానుక. హల్లెలూయా. కొంతమందికి పుచ్చుకుంటమే కానీ ఇత్తం అనేది అలవాటు ఉండదు. అంచేత ఎప్పుడు ఆ జేబు కొరివే కదా. కాబట్టి ఆలోచించండి. వలలు పిగిలిపోయినాయి అంట. ఎక్కడున్నాయి అప్పుడు దాకా చేపలు? అప్పుడు దాకా ఎక్కడున్నాయి ఆ చేపలు? సముద్రంలోనే ఉన్నాయి. చేపలను కొత్తగా సృష్టించాడా? అక్కడే ఉన్నాయి. యేసు ప్రభు అక్కడ అన్న తర్వాత చేపలతో చెప్పాడు, వెళ్ళి వలలో పడండి అమ్మా అన్నాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. చేపలతో మాట్లాడతాడు కదా ఆయన. యోనా మింగొద్దు అన్నాడు 3 రోజులు అంట కూర్చుంది అది. దేవుడు చేపలతో మాట్లాడతాడు. ప్రకృతి అంతా ఆయన చేతిలోనే ఉంది, అన్నీ ఆయన చేతిలోనే ఉన్నాయి. అదేంటోనండి, ఏం చేద్దామన్నా కలిసి వస్తలేదండి. అసలు ఆయన చేయితే కదా నీ చేత. నువ్వు చేస్తావో అది కలిసి రాదు, 2 రోజులే. ఆయన చేస్తే అది చాలా అభివృద్ధి అవుతుంది. హల్లెలూయా. ఆయన చేయాలి. వలలు పిగిలిపోయినాయండి. అప్పుడు వేరొక దోణిలోనున్న పాలివారు వచ్చి సహాయం చేయవలనని సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణిలు మునుగునట్లు నింపిరి. ఇప్పుడు మీరు బాగా తెలివైన వాళ్ళు అయితే చెప్పాలి. 2 దోణిలు మునిగిపోతున్నాయి చేపలతోటి. అంటే ఒక చేప విశ్వాసరాజు కొడుకు అంత సైజు ఉన్నాయన్నమాట. విశ్వాసరాజు కొడుకు అంత సైజు ఉంది ఒక చేప. మరి అంతే కదా, 2 దోణులు మునిగిపోయినాయండి. ఇప్పుడు చెప్పాలి, మీరు చెప్పాలి, సమాధానం చెప్పాలి. యేసు ప్రభు అక్కడికి వెళ్ళినప్పుడు 2వ వచనంలో ఎన్ని దోణులు ఉన్నాయి? మాకు వెనక్కి చూస్తాం అలవాటు ఉండదండి, ముందుకెళ్ళిపోతామే. ఇప్పుడు చూస్తుంది ఈ అమ్మాయి. ఎన్ని దోణులు ఉన్నాయి? యేసు ప్రభు వెళ్ళినప్పుడు ఎన్ని దోణులు ఉన్నాయి? ఊట. ఎన్ని ఎన్నాయా? ఊట. ఇది మాత్రం బాగా చెప్తాడు. 2 దోణెలు. హల్లెలూయా. ఎన్ని దోణులు ఉన్నాయి? ఏ దోణిలో కూర్చున్నాడు ఆయన? ఎవరి దోణిలోకి వెళ్ళాడు? పేతురు దోణిలో. హల్లెలూయా. పేతురు దోణిలో యేసు ప్రభు ఎక్కితే పేతురు దోణి పక్కన ఉన్న 2వ దోణికి కూడా ఆశీర్వాదం వచ్చేసింది. గట్టిగా దేవుని వస్తాం, గట్టిగా చెప్పాలి. వాళ్ళకు కూడా ఇచ్చాడు చేపలు. ఇది మర్మం. అర్థమైందా? సంవత్సరాల నుంచి ఇశ్రాయేల్ కూడా ఉన్న మీకు కూడా ఆశీర్వాదం రావాలి కదా. పేతురు ఒక్కడే ఆశీర్వదింపడ్డా? చూసారు అక్కడ మొట్టమొదటి వాక్యం చూడండి, 2వ వచనం చదువు. ఘటంగా చేయట్టుకుని ఏంటో ఆలోచిస్తుంది, చదువు. ఆ సరస్సు తీరమునున్న 2 దోణులను చూసి. 2 దోణెలు.
ఓకే, తర్వాత చూడండి ఇక్కడ 7వ వచనం. వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణులు మునుగునట్లు నింపిరి. 2 దోణులు నిండినాయి. పేతురు దోణిలో ఎక్కినటువంటి యేసు పక్కనున్న దోణి కూడా నింపాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన ఇంటి పక్కన ఉన్న వాళ్ళ రక్షణలో తీసుకురమ్మంటే వాళ్ళతో మేము మాట్లాడమంటాం. మాకు వాళ్ళకి పడదు. తలుపులన్నీ పెగేసి కూర్చుని వాళ్ళకి మాకు సంబంధం లేదండి. పొద్దున్నే లేచిన వెంటనే నవ్వరు, హాయిగా మాట్లాడుకోరు, సంతోషంగా ఉండరు, స్నేహం చేయరు, ఎవరిని ప్రభు దగ్గరికి నడిపించరు, ఎవరితోటి సంబంధం లేదు. మీ ఇంటి పక్కన ఏదో జరిగిందంటే తెలియదండి, మీకెలా తెలిసిందంటారు. పైగా మనం రిలేషన్షిప్ లేదు. కాబట్టి 2 దోణులు మునిగినట్లు. ఇప్పుడు చూడండి, షీమోను పేతురు చూసి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడను. హల్లెలూయా, గట్టిగా చెప్పాలి. అప్పుడు దాకా పాపాత్ముడు అని తెలదా పేతురికి? ఇప్పుడు అర్థమైందా ఎందుకు పాపాత్ముడు అన్నాడో? నువ్వు కూడా చెప్తావు ఆ మాట. పేతురు పాపాత్ముడు అంటాన కారణం అక్కడ రాశాడు. ఎందుకంటే వారు పట్టిన చేపల రాశికి ఆశ్చర్యపోయిరి. పేతురు జీవితంలో చేపల వ్యాపారం ప్రారంభించాక అన్ని చేపలు పేతురు జీవితంలో ఎప్పుడూ చూడలేదు. హల్లెలూయా. పేతురు ఇక్కడ ముందుకొద్దాం మనం. పేతురు దోణిలోకి యేసు వచ్చినప్పుడు ఏంటి గొడవ అనుకున్నాడు. పేతురు దోణిలోంచి యేసు ప్రసంగాలు చేస్తుంటే ఏంటి అనుకున్నాడు కదా. పేతురుని కేకేసి వలవేయవయ్యా అంటే అది కూడా తెలిసి నీకు అనుకున్నాడు. ఎక్కడ? నన్ను కూడా చాలామంది అనుకుంటారు. మనం మీకు అది తెల్లదండి అనరు లోపల. ఆయ్ ఆయ్ ఆయన దాంట్లో తెలిసిపోద్ది ఇటు చేయడని. నేను దేశాలన్నీ తిరిగి వచ్చినండి నాకు నేర్పుతాడు వీడు. ఆ ఎదుటి మనిషి మాట్లాడేటప్పుడే మొత్తం అర్థమైపోతుంది నాకు అటు చేయడని. అంచేత మళ్ళీ ఇంకొకటి పురపాయించుకుంటాను నేను. ఆయన అన్నాడు చేయడు గ్యారంటీ. అంటే యేసు ప్రభువుకి ఏం తెలుసును అనుకున్నాడు. ఏమనుకున్నాడు పేతురు? చేపల గురించి చెప్పాలి. యేసు ప్రభుకి ఏం తెలుసు అనుకున్నాడు. అలాగే ఈ రోజున ప్రపంచంలో చాలామంది ఈ రోజున వీళ్ళేదో యేసు ప్రభు అని సువార్త ప్రకటిస్తున్నారు. ఎవరైనా అలాగే విశ్వాసరాజు అనుకోవచ్చు. నాకు తెలిసినంతగా ఇస్రాయేల్ గారికి కానీ యేసు ప్రభుకి కానీ తెలియదు అనుకోవచ్చు. నువ్వు తలకాయ ఊపితే పని అవ్వదు. దేవుడు ఏది ఊరికే మాట్లాడటం. మీరు తెలివైన వారని ఏ విషయంలో అనుకుంటారో చెప్పనా మీకందరికీ చెప్తున్నాను. మేము తెలివైన వాళ్ళు అని ఈ అమ్మాయి కూడా చూద్దాం. ఏ విషయంలో అనుకుంటారంటే, ఏ విషయంలో మీరు దేవుడి మాట వింటలేదో ఆ విషయంలో మీరు తెలివైన వాళ్ళు అనుకుంటారు. హల్లెలూయా. అక్కడే మీరు ఓడిపోయారు. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు, ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు, జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. ఆయన ఆకాశము మేఘములతో కప్పును,
భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడని. ఎంత తెలివి తక్కువ అండి మనం. అసలు మనం చేసిందే ఆయన కదండి, ఆయనకి తెలియదు అనుకుంటాం ఏంటి? ఎస్తేరు గారు అనొచ్చు, ఊరికో ప్రేమకుమారానికి తెలదు అనొచ్చు ఆవిడ. ఒకసారి ఇలాగ మనం అజ్ఞానంలో పడుతూ ఉంటాం. నేను ఆ మధ్యకాలంలో ఈవిడ కావలిపురంలో ఉన్నప్పుడు అసలు ఏదో ఒకటి మనం ఎందుకు చేయకూడదని మొదలెట్టాను. ఒక్కొక్కటి చేస్తుంటే నా మనవలు కానీ తిన్నవాళ్ళు కానీ అసలు ఇంత రుచిగా ఎప్పుడు తినలేదు మేము అంటున్నారు. హల్లెలూయా. అంత రుచి ఎలా అవుతుంది? ప్రార్థన చేసి చేస్తున్నాను. ఆయనకు తెలియందే ఉందండి బాబు, ఆయనకు తెలియంది ఏది లేదు. ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడి నువ్వు ఏ పని చేసినా చాలా అద్భుతంగా ఉంటుంది. హల్లెలూయా. మీరు ఏ పనిలో దేవుడి మీద ఆధారపడతలేదో ఆ పనిలోనే మీరు ఓడిపోతారు. హల్లెలూయా. ఇది దేవుడికి ఏం తెలుస్తుంది, ఇది ఇశ్రాయేలు గారికి ఏం తెలుస్తుంది? నడు 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 అన్నీ చెప్పాలంటే సంచెట్టుకుని పండెక్కి వెళ్ళిపోదామని వెళ్ళిపోతుంది. 3 రోజులకి ఏలాడేసుకుని వస్తుంది ముఖం, సాధించకుండా ఆ ముఖం చూస్తే సువార్తల్లో ప్రార్థనలో ఉన్న ముఖంలా ఉండదు. ఏలాడేసుకుని వస్తుంది, హైదరాబాద్ వెళ్ళిపోతుంది, ఎక్కడికో వెళ్ళిపోతుంది, ఏలాడిన ముఖంతో వస్తుంది. ఇక్కడి నుంచి వెళ్ళి ముఖం చూడండి ఎంత సంతోషంగా ఉంటుంది. హల్లెలూయా కదా. సొంత జ్ఞానంతో చేసే ప్రతి పని ఫెయిల్ అయిపోతుందండి. మన జ్ఞానంతో చేసే ప్రతి పని ఫెయిల్ అయిపోతుంది. ఒకసారి ఏమవుతుందంటే మీకే కాదు, మాకు ఆవిడికి మాకు అందరికీ కూడా ఒకసారి ఏమనిపిస్తుంది అంటే అన్ని దేవుడితో చెప్పాలంటే చేసేస్తాం, అది సర్వనాశనం అయిపోద్ది. కాబట్టి ప్రతి విషయం ఎవరితో చెప్పాలి? పేతురు అదే అనుకున్నాడు. నా దోన్లో కూర్చున్నాడు, సరిపోయింది. మమ్మల్ని పడుకోనివ్వకుండా వాక్యాలు చెప్తున్నాడు, బాగానే ఉంది. ఇప్పుడు వచ్చి అక్కడ వలయండి చేపలు ఉంటాయి అంటాడేంటి? ఆయనకేం తెలుసు చేపల గురించి? ఆయనకేం తెలుసు సముద్రం గురించి? సముద్రంలో పుట్టి పెరిగినోండి నేను సముద్రంలోనే పుట్టాను, సముద్రంలోనే పెరిగాను, సముద్రంలోనే చచ్చిపోతాను. ఆయనకేం తెలుసు అంటే పిచ్చి పేతురు ఆ సముద్రాన్ని చేసిందే ఆయన. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు కన్నా గ్రహింతారా మీరు దేవుణ్ణి? ఇంకా గ్రహించరా? సొంత ప్లాన్లు వేసుకుని వెళ్ళిపోతారా? మీలో చాలామంది ఉన్నారు, తలకాయ ఊపినా కూడా సొంత ప్లాన్లు వేసేవాళ్ళు చాలామంది ఉన్నారు కదండి. ₹1.5 తెచ్చి ₹3 దేవుడిని అడిగి ఇచ్చారా మీరు? మీ ప్లానే కదా అది. అంత కోపంగా చూస్తారండి? చెప్పండి, మీ ప్లానా దేవుడిదా? మాట్లాడరండి. ఏంటంటే ₹3 కాదండి 2.5 అంటుంది ఒక ఆవిడ. పోనీ 2.5, పోనీ ₹2, ₹10 లాభం. ఎవరి ప్రాణాడు కదా ఎరా? నీదా దేవుడిదా? నోరు తెరవాలే. అప్పు చేసి ఇల్లు కట్టారు, ప్లాన్ ఎవరిది? అబ్రహాం గారు. మీదే కదా. ఆయన ఒకడో నిజం ఒప్పుకుంటాడు, పక్కన ఉన్నవాడు ఒప్పుకోడు. కాలేపు ప్లాన్ ఎవరిది? అదే స్వాతి ఒప్పుకుంటలేదు. నీ ప్లాన్ ఏమీ వేయలేదమ్మా, ఎప్పుడును వేయలేదా? ఎప్పుడు దేవుడి ప్లాన్ ప్రకారం వెళ్ళావమ్మా? మాట్లాడు, వెళ్ళావా? ఈవిడ ఒప్పుతుందంటే వెళ్తలేదని నీ గురించి ఆవిడకేం తెలుసు? ఒప్పుకుంటే తప్పు అంటారా దేవుడి దగ్గర? పేతురు ఒప్పుకోలేదా? ఏమని? నేను పాపాత్ముడను. ఎందుకు పాపాత్ముడు? దేవుణ్ణి తక్కువ అంచనా వేయటమే పాపం. హల్లెలూయా. అవునా కదా? అది ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే మనకు దేవుడు ఆయన. హల్లెలూయా,
హల్లెలూయా. ప్రతిరోజు ఒప్పుకుంటాను నేను, ప్రతి క్షణం దేవుడి దగ్గర ఒప్పుకుంటాను. ఒప్పుకోండి దేవుడి దగ్గర. మన అతిక్రమములు ఒప్పుకొని ఎడల ఆయన మనకు రక్షకుడిగా ఉంటాడు. హల్లెలూయా. తప్పుకోకూడదు. ఏం చేయాలి? నేను చేసింది తప్పు అని ఈవిడితో కూడా దెబ్బలాడతాను కదా. ఒప్పుకో, నేను ఒప్పుకుంటాను, నువ్వు ఒప్పుకో. కాదు, దానికి అదే ఊడిపోయింది. ఊడిపోలేదు, గట్టిగా నొక్కావు. నేను గట్టిగా నొక్కలేదు. కాదు, నొక్కాను, గొడవ వదిలిపోయింది. నేనేమంటానంటే ఇది దేవుడు మెచ్చే విషయం. ఇది దేవుడు మెచ్చుకునే విషయం. ప్రతి క్షణం మనం దేవుడి దగ్గర ఒప్పుకుంటే ఆయన మనకు ఎప్పుడు రక్షకుడుగా ఉంటాడు. హల్లెలూయా. ఒప్పుకో. మనుషుల దగ్గర ఒప్పుకోవద్దు, దేవుడి దగ్గర ఒప్పుకో. ప్రభువా, నేను చేసిన చిన్న పొరపాటు, నేను ఏ పొరపాటు చెయ్యలేనందువల్ల మీతో ఆయనకి వాదం పుట్టింది. హల్లెలూయా. హల్లెలూయా. పాపాన్ని ఒప్పుకో. నా కోసమే నీ జీవితం శ్రమల పాలై నలిగింది, నా కోసమే నీ జీవితం శ్రమల పాలై నలిగింది. నీ గొప్ప త్యాగము వేరెవరు చేయగలేనిది. అందుకే కన్నీటితో నిన్ను అభిషేకింతును నా ప్రభువా, నా దేవా. మరువలేను నీ త్యాగం, మరణము గెలచిన నా ప్రభువా. మరువలేను నీ త్యాగం, మరణము గెలచిన నా ప్రభువా. మరువని వాడవని, నన్ను విడువని వాడవని. అందుకే కన్నీటితో నిన్ను అభిషేకింతును నా ప్రభువా, నా దేవా. విశ్వాసరాజు ఎప్పుడైనా రాపోయినా ఇబ్బంది లేదు, మనకి రెడీగా ఉన్నాడు. స్వాతి లేకపోయినా ఇబ్బంది లేదు మనకి. ఒక కూతురు కూడా కానీ ఆడ వెనకాల తిరుగుతూ ఉంటుంది. ఆటడం ఏంటి? ఒక కూతురు కొడుకు ఉన్నారనుకో, మీ ఇద్దరు ఆగిపోండి. ఆయన పెయింట్కి వెళ్ళిపోతాడు, నువ్వు వంటకి వెళ్ళిపో కదా. రై అని వాడు ఎవరంటే ఆడే చెప్తాడు, రైట్ చెప్తాడు. పోనండి కదా. దేవుని కృప లేకుండా చిన్నపిల్లలు పెద్దవారు ఎవరేమీ చేయలేరు. ముగింతాను చాలా మంచిది. ప్రభువా, నన్ను విడిచిపోపు, నేను పాపాత్ముడను. ఓర్పిచ్చోడా, ఆయన విడిచి పెడతానికి రాలేదు. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు షీమోనుతో కూడా పాలివారైన అందరూ విస్మయం అందగా ఇప్పుడు యేసు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆయన అభిప్రాయాన్ని చెప్తున్నాడు. అందుకే మీరు బాగా కనిపెట్టాలి. అప్పుడు దేవుడు అభిప్రాయాన్ని మీకు చెప్తాడు. దేవుడు నోటంట మన గురించి చెప్పే వరకు మనం ఏ నిర్ణయానికి రాకూడదు. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే, భయపడకము, ఇప్పటి నుండి నీవు మనుష్యులను పట్టువాడవై ఉండు. హల్లెలూయా. ఇంకా చేపల వ్యాపారం ఆపేయి. నేను నిన్ను చేపల వ్యాపారంలో ఈ ప్రపంచంలోనే కోటీశ్వరుణ్ణి చేయగలను. అలాగే ఇశ్రాయేలు, మూర్తిగా నిన్ను ప్రపంచంలోనే గ్రానైట్లో ధనవంతుడిని చేయగలను, నిన్ను చేసి ఉందును. కానీ దానివల్ల నువ్వు కూడా నరకానికి వెళ్ళేవాడవు, నీ పెళ్ళము నీ పిల్లలు అందరూ. ఈరోజు ఆ రోజు నేను విరగొట్టి బయటకు తీసుకొచ్చినందువల్ల
ఇప్పటి వరకు కొన్ని వేల మందిని నువ్వు పరలోకానికి తీసుకొస్తున్నావు. హల్లెలూయా. మన వాక్యం ఎంతోమంది ఇష్టపడుతున్నారు. మరి నేను గ్రానైట్ ఎండీగా ఉంటే ఏం ప్రయోజనం అండి? కాబట్టి దేవుడు చిత్తాన్ని గ్రహించండి. మీరు దేవుడు ఆలోచన ఎక్కడుంది? మీ తెలివితేటలన్నీ పక్కన పెట్టండి, మీ ఆలోచనలన్నీ పక్కన పెట్టండి, మీ పనులన్నీ పక్కన పెట్టండి. దేవుణ్ణి అడగండి, ఏం చేయమంటావు, ఎక్కడికి వెళ్ళమంటావు, ఎలా బ్రతకమంటావు, ఏ పని ఎప్పుడు చేయమంటావు అని మీరు అడిగినప్పుడు స్పష్టంగా మాట్లాడే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. మొన్న ఒక దైవజనుడు చెప్తున్నాడు, దేవుడు మాట్లాడతాడు. మీరు ప్రార్థించి యథార్థమైన హృదయంతో మీరు దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు తన సేవకుడు ద్వారా మీకు కరెక్ట్గా సలహా ఇస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం. విచ్ విల్ నెవర్ ఫెయిల్. మళ్ళీ అది పాడవని సలహా ఇస్తాడు దేవుడు. పడిపోనటువంటి సలహా ఇస్తాడు, కూలిపోనటువంటి సలహా ఇస్తాడు. అదే సలహా పేతురుతో చెప్తున్నాడు. పేతురు, నేను 2005లో ప్రేమ కుమార్తో చెప్పాను, ఆ ఉద్యోగంలో చాలా రిస్క్ ఉంది అన్నాడు. వెంటనే మానేసి నీ సొంత వృత్తి చేసుకో. అలాగే దేవుడు డ్రైవింగ్ ఇస్తాడు నీకు. నాకే స్కూటర్కి పెట్రోల్కి డబ్బులు లేవు, డ్రైవింగ్ ఎక్కడ ఇస్తాడు? ఇచ్చాడు. అలాగేంటంటే దేవుడు మాట్లాడతాడు. మా అబ్బాయితో చెప్పాను, మార్చి 1వ వారం వరకు ఆగు, దేవుడు మాట్లాడతాడు. ఒకవేళ మార్చిలో లేదంటే ఆగస్టు, అప్పుడు మీరు కంటిన్యూ అయిపోండి. కానీ నాకు తెలిసి ఖచ్చితంగా మార్చిలో దేవుడు ఏదో కార్యం చేయబోతున్నాడు. మార్చి 1నే చేసేసాడు. హల్లెలూయా. మీకు అందరికీ చేస్తాడు. కాకపోతే మీరు చేయవలసిన పని ఒకటి ఉంది, దగ్గరే అయిపోండి దేవుడికి, మనుషులకు కాదు. మీ కుటుంబం అంతా దేవుడికి దగ్గర అయిపోండి. మీ పిల్లల గురించి ప్రార్థించండి. ఈరోజు చెప్పాను, ఈరోజు దేవుడు సంతృప్తిగా ఉంటాడు. మీరు ప్రార్థనలు పట్టుకొచ్చారు, మీరు ప్రార్థిస్తారు, నేను ప్రార్థిస్తాను. ఇది దేవుడికి ఎంతో ఇష్టం. దేవుడికి ఇష్టమైన పని ప్రార్థన, సువార్త, వాక్యము, పరిశుద్ధత, విశ్వాసము, యథార్థత. దేవుడికి ఇష్టమైన కార్యాలు. మీకు ఆశీర్వాదం మీరు వద్దంటే వచ్చి పడుతుంది. హల్లెలూయా. నేను ఏం చేసుకోను అనే పరిస్థితి మీకు ఏర్పడుతుంది. మీరు పూర్తిగా దేవుడి వైపుకి తిరిగితే మీకు కావలసిన అన్ని దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయా. చివరగా, ఇప్పటి నుండి మనుషులు పట్టువాడవయ్యుందు అని చెప్పగా వారు దోణిలను దరికి చేర్చి సమస్తమును విడిచి యేసుని వెంబడించిరి. ఇప్పుడు చెప్పండి, ఒక దోణి పేతురుది, ఇంకొక దోణి జబదయి కుమారుది. ఒక దోణి పేతురుది. యేసు ప్రభు పేతురుతో మాట్లాడాడు, నువ్వు మనుషులను పట్టు జాలరివన్నాడు. పక్కనున్న వాడితో చెప్పలేదు, పేతురుతో చెప్పాడు. కానీ జబదయి కుమారులు యాకోబు, యోహాను అనే ఇద్దరు కూడా మేము కూడా పేతురుతో పాటు మీ కూడా వస్తామండి అన్నారు. వాళ్ళందరూ గొప్ప సేవకులు అయిపోయారు. హల్లెలూయా. చూసారండి, ఎందుకంటే వాళ్ళ ధోనిలో కూడా చేపలు వచ్చినాయి. ఒక ధోనిలో ఉండి పక్క ధోనిలో ఉన్న వారిని కూడా దేవుడు రక్షించాడు. నేను చెప్పదలుచుకున్నది మీకు పూర్తి అయిపోయింది. మీరు ఒక ఇంటిలో ఉంటున్నారు, ఒక పోర్షన్లో ఉంటున్నారు, ఒక చోట ఉంటున్నారు. పక్కన ఉన్న వారిని పట్టించుకోండి. మొట్టమొదట మీ పక్కన ఉన్న వారిని పట్టించుకోండి, ఇంట్లో ఉన్న వారిని పట్టించుకోండి, ప్రార్థన చేయండి వాళ్ళ కోసం. వాళ్ళని దేవుడి దగ్గరికి తీసుకురండి. ఎక్కడో సువార్త చేసి వాళ్ళని తీసుకొస్తాం కాదు, ముందు ఇంట్లో వాళ్ళని పట్టించుకోండి, వారి మనసు ప్రకటించండి. పూర్వం నేను చేసింది తప్పు అని ఒప్పుకోండి, మొండితనం వహించకండి. నేను వెళ్ళిన దారంతా తప్పే అని ఒప్పుకోండి. ఒప్పుకోనంతకాలం
ఆశీర్వాదం కలగదు. హల్లెలూయా. రాదు. ఎవడు దీనుడై విరిగి నలిగిన హృదయంతో నా ఎదుట వణుకుచుండునో వానిపైన నేను దృష్టి ఉంచుచున్నా. ఎప్పుడైతే పాపాత్ముడిని ప్రభు అన్నాడో, నువ్వు పాపాత్ముడు కాదు, రాబోయే రోజుల్లో కొన్ని లక్షల మందిని నా దగ్గరికి నడిపిస్తావు. హల్లెలూయా. ఒక్కరోజునే 3,000 మందికి రక్షణ ఇచ్చాడు, రికార్డ్. చూస్తారా, ఈరోజు మీరు ఆ హృదయాన్ని తాకితే, ఇంతకాలం నేను నా ఇల్లు, నా తిండి, నా పనులు, నా డబ్బులు, అయ్యో ఆ డబ్బు ఈ డబ్బు అన్నాం, అది రాదు మీ దగ్గరికి. మీరు ఇంకా గ్రహించలేదు. మీరు డబ్బులు సంపాదించే పనిలో మీ తెలివితేటల బుర్ర జుట్టంతా ఊడిపోయినా డబ్బులు రావు, మీకు ఆశీర్వాదం రాదు. మీ హృదయం దేవుడికి అంకితం అయిన తర్వాత ఏ దారిలో మీకు డబ్బు వస్తుందో ఆ దారిలో దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. ఇంకా అర్థం లేదా మీకు? మీ ఎదురుగుండా ఆశీర్వాదం పొందుతున్న వాళ్ళని కూడా మీరు గ్రహించలేదా? అది ఎక్కడి నుంచో వచ్చేస్తుందా? మీ ఎదురుగుండానే వస్తుంది. దానికి కారణం ఏంటో తెలుసా? హృదయము, ఆత్మ, శరీరం, మనస్సు, జీవితం పూర్తిగా ఆయనకే అంకితం. హల్లెలూయా. అప్పుడే మీరు జయాన్ని సాధించగలరు. ప్రేమగల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, ఈ రాత్రికాలం మందు మా సమస్తాన్ని మీ పాదాలకు సమర్పణ చేసుకుంటున్నాం. మా జీవితంలో మిమ్మల్ని వెంబడించి మీ ఆశీర్వాదం పొందుకోవాలని ఆశపడుతున్నాం. మేమెవరికి అపహాస్యం పాలవ్వకుండా, ఎవరి దగ్గర సిగ్గుపడకుండా, మమ్మల్ని, మా పిల్లల్ని, సంఘాన్ని, ప్రతి బిడ్డను ఆశీర్వదించి నీ కృపలో ఎదిగే భాగ్యం దయచేయమని, ప్రేమ్ కుమార్ కుటుంబాన్ని, బంధువులను దీవించి రక్షణ లేని వారి రక్షణ నడిపించమని, మాకు సహకరించిన బస్సు, ఆటోలు, మైక్ సెట్లు, వాయిద్యాలు, సంఘము ఆదరించిన వారిని దీవించి నడిపించమని యేసు శుభనామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి. మనం రేపు సాయంత్రం